నేను యాంకర్ సుహానసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. ఈరోజు పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఆర్టిఫిషియల్ లిమ్స్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ లిమ్స్ క్యాంప్లో ప్రధానంగా మనం రాజస్థాన్కి చెందినటువంటి ఉదయ్పూర్కి చెందినటువంటి నారాయణ సేవా సంస్థానం వారు 350 మంది వికలాంగులైన వారికి, చేతులు కాళ్ళు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు హాజరవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొని నారాయణ సేవా సంస్థలు చేస్తున్నటువంటి సేవలు కొనియాడడం జరిగింది. 3 నెలల క్రిందట దీనికి సంబంధించి నారాయణ సేవా సంస్థానం వారు మెజర్మెంట్ క్యాంప్ నిర్వహించారు. ఆ మెజర్మెంట్ క్యాంప్లో ఎవరైతే పాల్గొన్నారో వారి కొలతలు తీసుకుని ఆ ప్రకారం వారికి కృత్రిమ అవయవాలు, చేతులు కాళ్ళు అనేవి కృత్రిమంగా తయారు చేసి వారికి ఈరోజు ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం విశాఖపట్నంలో నిర్వహించడం ఎంతైనా కూడా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన లభించింది. సో రాబోయేటువంటి రోజుల్లో కూడా నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు ప్రశాంత్ అగర్వాల్ ఈ కార్యక్రమానికి ప్రధానంగా శ్రీకారం చుట్టి వారు మాట్లాడుతూ 1100 పడకల ఆసుపత్రి ఇప్పటికే ఉదయపూర్లో నిర్వహిస్తున్నామని, రాబోయేటటువంటి రోజుల్లో దీన్ని మరింతగా విస్తరిస్తామని, ఆసుపత్రిలో ప్రతిరోజు కూడా 82 నుంచి 100 మందికి ఈ యొక్క ఆపరేషన్స్ చేస్తున్నామని చెప్పారు. మరి ఆపరేషన్స్ ద్వారా వారికి ఆర్థికంగా కూడా కొంత చేయూతనిస్తూ వారికి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులకు విశాఖవాసులందరి తరఫున వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వారికి అభినందనలు తెలియజేస్తూ వారిని ఘనంగా సత్కరించడం కూడా జరిగింది. My name is Prashant Agrawal, President of Narayan Seva Sansthan. We came from Udaipur, Rajasthan. We are here for Divyangjan. We are here for disabled brothers and sisters. We are organizing a Narayan Limb Fitment Camp here. 250 plus our dear brothers and sisters taking this Narayan limb. Without the limb, they cannot walk on their feet. With the limb, they can walk. So it is modular artificial limb. Its knee joint is special. It's a mechanical knee joint. Patient, after wearing the limb, he can move their legs without any support. This limb is given to all free of cost, not a single penny charge. In multinational companies, Narayan limb cost is 1 lakh rupees. No one afford this big cost, so we are giving them free of cost. And our aim is Visakhapatnam will be free from disability. Everyone can walk on their feet. No support needed. So we are here for you. And please come to Udaipur, Rajasthan and see our activities. We are having 1100 bedded hospital where 80 to 100 surgeries daily performed and 4000 plus patient and attendant daily taking meal, post time meal. One patient and 4-5 attendant, no issue. All facilities are free. मॉर्निंग टी, ब्रेकफास्ट, पोस्ट टाइम मील की सेवा के लिए अपनी टीम के साथ आपके शहर में आया हूँ। आने वाले वर्षों में आंध्र प्रदेश में एक भी व्यक्ति ऐसा न हो जो बिना हाथ पैर के कठिनाई से अपना जीवन जी रहा हो। उनको हाथ पैर देना, उनको अच्छे से चलाना संस्थान का लक्ष्य है, संस्थान का उद्देश्य है। हम आने वाले समय में आंध्र प्रदेश में एक बड़ा केंद्र स्थापित करना चाहते हैं जहां हम ये लिम्ब यहाँ बनाए, उदयपुर से लेकर आने की बजाय यहाँ लिम्ब बने और यहाँ के लोगों की सेवा हो, ये हम चाहते हैं। उसके लिए हमें ज़मीन की आवश्यकता होगी, तो कोई दानदाता, कोई सरकार हमें ज़मीन देती है तो हम उस पर केंद्र का निर्माण कर सकते हैं। दूसरी बात, नारायण सेवा संस्थान का विशाखपट्నంలోని కోర్ట్ స్టేడియంలో
నారాయణ సేవా సంస్థాన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగులకి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెయ్యి కాలు లేనివారు, అటువంటి కృత్రిమ అవయవాలు అవసరమై దాంతో జీవితాన్ని సాఫీగా గడపగలిగిన వారికి సుమారు 250 మందిని కొద్ది వారాల క్రితం క్యాంప్ నిర్వహించి వారికి అవసరమైనటువంటి అవయవాల్ని దాని మెజర్మెంట్స్ తీసుకొని ఈరోజు డిస్ట్రిబ్యూషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇటువంటి ఈ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది దివ్యాంగులకి, ముఖ్యంగా అవయవ లోపం ఉన్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం కానివ్వండి, వారిలో ధైర్యాన్ని నింపి వారికి గౌరవాన్ని ఇవ్వడం కానివ్వండి, చాలా గొప్ప కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంస్థ నిర్వాహకులు, వ్యవస్థాపకులు అయినటువంటి కైలాష్ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ సంస్థ ఇక్కడ మన రాష్ట్రంకి వచ్చి విశాఖపట్నంలో ఇటువంటి క్యాంప్ నిర్వహించడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి వాటికి ప్రేరణగా